కూడా చేసుకోవట్లేదు మనం మళ్ళీ పొందాలని. కానీ ఆశ మాత్రం ఎట్లా ఉంది? అన్ని ఆయన మనకే ఇవ్వాలని. చూడండి గమ్మత్తు. ఒక పక్క నుంచి బాబా చెప్తున్నారు, ఒరేయ్ ఇప్పుడు ఏమైనా చేసుకుంటేనే మళ్ళీ పొందుతావు, గతంలో చేసుకుంటే ఇప్పుడు పొందుతావు, మీరు చేసుకునే దాన్ని బట్టి నేను నీకు ఇస్తూ ఉంటాను అన్నాడు. అది విస్మరించి మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇన్ని తెలిసి నువ్వు ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే నీకు అది సేవ చేస్తుందన్నా గానీ సద్వినియోగం సంగతి తర్వాత అండి, ముందు బ్యాంకులో వేసుకుందాం లేకపోతే అది కొందాం అనేది మనకు అనిపిస్తుంది. అంటే మన ఆలోచనలు మన కోరికలు ఎలా ఉన్నాయో చూడండి, మనం ఆచరణలో ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. అందుకని జీవితంలో ఎన్ని వాస్తవమైన అవసరాలను అత్యంత శ్రద్ధతో సమకూరుస్తూ ఉన్నా ఇట్టి కృత్రిమమైన అవసరాలు, అవి కావాలి ఇవి కావాలి, గచ్చు తీసుకోలేదు, అవి లేవు ఇవి లేవు అనే ఇట్లా ఇవి కనుక తీర్చకపోతే వారిలో వ్యతిరేక భావం, నిత్యము ఇంట్లో వాదోపవాదాలు ఇట్లా చెలరేగుతాయి. ఇది కూడా పరాధీనతే. ఇలా ఇంకెన్నో రకాల పరాధీనతల నుండి పరాధీనత శ్రీమంతుడినైనా గాని గోతిని ఆడించినట్లు ఆడిస్తాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి అన్నమాట. మామూలు కారు కొన్నాడు అనుకోండి, కాదు లగ్జరీ కారు కావాలి, లగ్జరీ కారు కొన్నాడు అట్లాగా దానికంటే ఇంకోటి ఏదో కావాలంటాడు. అట్లా అంటే ఎవరి స్థాయిలో వాళ్ళని ఎంత శ్రీమంతులైనా కానీ ఇవన్నీ ఆడిస్తాయి. వాడికి స్వేచ్ఛ కాదు లభించేది, అధికమైన పరాధీనత. ఎందుకని? సమాజంలో జనాల్లో గుర్తింపు పొంది ఉండాలని, మన హోదాతో ఉండాలని, ఇట్లా పెళ్లి చేసుకొని పిల్లలతోటి లేకపోతే ఇలాంటి వీటి పట్ల అన్ని అవసరాల పట్ల కానివ్వండి, కోరికల పట్ల కానివ్వండి, అన్నిటి పట్ల కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ అంతా కూడా జీవితం అంతా పరాధీనతతోనే ఉంటుంది. ఏ పని చేసినా ఎవరు ఏది చేసినా సంతోషంగా చేయరు, గత్యంతరం లేక చేస్తారు అన్నారు. చదువుకోవడం దగ్గర నుంచి మనం పనిచేయడం దగ్గర నుంచి అని. సామాన్యుడు వ్యవసాయం చేసే కూలి వంటి వాడైతే శ్రీమంతుడు బిళ్ళజవాని వంటి వాడు అన్నమాట అంటున్నారు. వ్యవసాయం చేసేవాడేమో కూలి వంటి వాడైతే శ్రీమంతుడేమో బిళ్ళజవాని వంటి వాడు అన్నమాట. మొదటివాడు కొద్ది రకాల పరాధీనకు ప్రముఖంగా ప్రకృతికి మాత్రం. వ్యవసాయం చేసుకున్నాడు దేని మీద ఆధారపడతాడు? వాడి వ్యవసాయం సాగాలంటే ప్రకృతి మీద ఆధారపడతాడు. పరాధీనత అంతా కూడా ప్రకృతి మీదే. సమయానికి వర్షం రావడం, భూమి సారవంతంగా ఉండటం, వాడి పంట వచ్చేటప్పుడు వర్షాలు పడి పాడవకుండా ఈ ప్రకృతి మీదే ఆధారపడి ఉంటాడు. తల ఊగితే రెండో వాడు మరెన్నో రకాల పరాధీనతకు బానిసవుతాడు. ఏది? మొదటివాడు కొంతైనా సొంత నిర్ణయంతో పనిచేసే స్వేచ్ఛాజీవి, తనకున్నది చాలనుకున్నప్పుడు పని మాని విశ్రమించవచ్చు. రెండోవాడు అలా కాదు. మగ వంక తనకున్న ధనమంతా పోతే ఏమి చేయాలన్న భయం పిశాచవనాథ హృదయాన్ని పట్టి పీడిస్తుంది. అట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి తనకు తన వారందరికీ అంతకంతకు ఎక్కువ నిల్వ ఉంచాలని పాటుపడతాడు. మనందరి జీవితాల్లో జరిగేది ఇదే. ఇప్పుడు ఎంతో ఉన్నా ఆ ఉన్నదానికంటే ఇంకా 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 నిల్వ చేయాలి. నిల్వ చేస్తే కానీ మనం ఇప్పుడు జీవించడం కదా ఆనందంగా. మన వృద్ధాప్యంలో చూడండి గమ్మత్తు, మన ఆలోచన ఎలా ఉంటాయో. రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండాలి కదండి. అందుకోసం ఇప్పుడు మనం చాకరీ చేసి సంపాదించుకున్నది కూడా దాచుకోవడమే కానీ అనుభవించడం ఉండదు. అందుకే మాస్టర్ అంటారు, ఎట్లా ఉంటుందంటే ఒకడు ఉన్నవన్నీ దాచుకొని పిల్లలకి పెట్టకుండా కొనాల్సినవి కొనకుండా చేసుకుంటూ ఉంటాడట. వాడు తెలివైన వాడికి వచ్చిన దాన్ని ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ దానికి శ్రేయస్సు చేకూర్చినట్టుగా చేసుకోవడం. కనుక ఇట్లా మొదటి వాడేమో వ్యవసాయం చేసుకునే వాడు లాంటి వాడేమో కూలి పని వాడే కనిపించినా ప్రకృతికి మాత్రమే పరాధీనత చెంది ఉంటే, రెండో వాడు మాత్రం మరెన్నో రకాల పరాధీనతకు బానిసవుతాడు. మొదటివాడు కొంతైనా సొంత నిర్ణయంతో జీవించగలిగిన స్వేచ్ఛాజీవి. ఇప్పుడు చాలే వాళ్ళ అలలు పని కనుకుంటే మానుకోగలడు, కానీ వీడు మాత్రం అలా ఉండలేడు. అమ్మో నాకున్న ధనం పోతే ఇంకేం చేయాలన్న భయంతో పిశాచం నాది హృదయాన్ని పట్టి పీడిస్తుంది. అట్టి పరిస్థితి ఎదుర్కోవడానికి తనకు తన వారందరికీ అంతకంతకు ఎక్కువ నిల్వ ఉంచాలని పాటుపడతాడు. అట్టి కృషి ఎందరికో ఎన్నో రకాల పరాధీనత చెంది వారిని సంతృప్తి పరుస్తూ ఉండవలసిన గతి కల్పిస్తుంది. అంటే చూడండి, మామూలుగా అసలు మనం జీవించడంలో ఇవేమి కోరికలు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారు మాస్టర్ గారు అండి? అసలు ఇలాంటి బాబాని ఇవేమి అడగకుండా, కోరికలు లేకుండా ఊరికే ధర్మంగా జీవించడం, కష్టపడి పని చేయటం, దేవుడి నామం ఉచ్చరించడం, ఎవరి సేవను ఉచితంగా తీసుకోకుండా ఉండటం, అసలు ఇన్ని నియమాలతో ఉండాలంటే మనకి ఎట్లా సాధ్యం? అంటే మనకి ఏమి సాధ్యం అవుతుంది? మనకి అసలు ఇట్లా బానిసలాగా జీవించడం ఎందుకు అవసరం? అసలు ఎట్లా జీవించాలంటే బాబాతో ఏం పని అంటే, అలా కాకుండా కనుక మనం చూస్తే మన జీవితంలో జరిగేవన్నీ మాస్టర్ వివరిస్తున్నారు. మనం ఈ జీవితాన్ని వదిలేసి ఇప్పుడు చెప్పుకున్నదంతా కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉన్న పనులు, చదువుకోవడం, వృత్తిని కొనసాగించడం,
ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకోవడం, పెళ్లి తర్వాత పిల్లలు కలగటం, మళ్ళీ భార్యాభర్తలతోటి బిడ్డలతోటి వీళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటూ ఇష్టాయిష్టాన్ని తీసుకుంటూ స్వేచ్ఛను వదులుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు మళ్ళీ ఆ రిలేషన్ చెడకుండా జీవించటం. ఏది తీసుకున్నా గానీ పరాధీనతే ఉంది కానీ నువ్వు అనుకునే ఆనందం ఇవన్నీ ఎక్కడా లేవు. అది మనం గమనించడం కోసం చెప్పుకుంటాం అనమాట. సమాజంలో మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలంటే మనకి అవన్నీ కావాలి, మనకు హోదా పెరగాలి, మా ఇంట్లో ఎవరైనా వచ్చి చూస్తే మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో అని అంటే గానీ మనకి సంతోషం కాగని పరిస్థితిలో మనం ఉంటాం. చూడండి గమ్మత్తు. అలా కాదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళండి, ఇంటికి వెళ్తే ఎంత మర్యాదగా పలకరిస్తారో. అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం పెట్టకపోయినా కానీ మంచి నుంచినా కానీ వాళ్ళ ఇంట్లో కూర్చోవాలనిపిస్తుందండి అని వాళ్ళ గురించి చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నాం. మనకి ఎలా ఉంటుంది, ఎంతసేపటికి గొప్ప వాళ్ళ గొప్ప అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ఇంకా విచిత్రం. వాళ్ళకి అవి కొన్నారండి, వాళ్ళు ఇవి కొన్నారండి, మనకెందుకు ఆనందమో నాకు అర్థంగా. అంటే మన వ్యక్తిత్వాలు, మన ఆలోచనలు ఎంత పరాధీనత ఉన్నాయంటే పక్కన వాడు సంపాదించిన వాడి గురించి గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి అని చెప్పుకుంటూ ఉంటున్నాం. ఏమంటే వాళ్ళు ధర్మంగా జీవిస్తారు, ఇంటికి వెళ్తే ఎంత మంచిగానో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి సమయమే తెలీదు. లేకపోతే చాలా ప్రేమగా మాట్లాడతారు, అభిమానంగా ఉంటారు, చిన్న పెద్ద లేకుండా గౌరవిస్తారు. ఇలాంటి మాటలు మనం చెప్పుకోకుండా వారింట్లో బొచ్చుకుంది, లేకపోతే వాళ్ళకి లగ్జరీ కారు ఉంది, వాళ్ళకి 4 ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, దానిలో మనకేం ఆనందమో మనకు అర్థం కాదు. కానీ మనం ఇలాంటి వాటికి ఎక్కువ విలువిస్తూ ఉన్నాం. మన పరంగా వచ్చేసరికి తప్పనిసరి మనం చేస్తూ తొందరగా సంయమితమైతే ఎక్కువ కష్టపడకుండా తర్వాత జీవించవచ్చనే ఆనందంతో మనకి మన బిడ్డలకి ఇంకా ఇంకా నిల్వ చేయాలి అనే దానికోసం సమాజంలో మన జీవితం అంతా పరాధీనతో ఎలా బతుకుతున్నామో మాస్టర్ గారు వివరిస్తూ ఉన్నారు. ఇది అర్థమైతే గాని అసలు ఆనందం అంటే ఏంటి, ఆనందంగా జీవించాలంటే మార్గాలు ఏంటి, ఎందుకు బాబాని పట్టుకోవాలి, ఇప్పుడు మనం ఇది ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నామంటే ఏమంటే ఇవేమీ లేకపోతే మనకి బాబాతో ఏం పని అని క్వశ్చన్ మాస్టర్ వేశారు కదా, దానికి మాస్టర్ గారు వివరిస్తున్నారు. మన జీవితంలో ఏమంటే నేను చదువుకున్నప్పుడు అసలు చదువుకోవడం కోసమే పుట్టినట్టు చదువుకున్నామంటే విజ్ఞానం ఆర్జించడంలోనే నా గొప్పతనం. మనం ఏం చదువుకున్నా కూడా గుర్తున్న స్థితిలో మనం ఉంటాం. మనం చదువుకున్న ఆ చూడండి మన రకాల సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటాం, ఫిజిక్స్, కెమిస్ట్రీయో, మ్యాథ్స్ ఏదో చాలా కాలం అయింది కదండి మర్చిపోయామంటాం. గమ్మత్తు. కానీ విజ్ఞానాన్ని అర్జించిన తర్వాత దాన్ని మనం ఏ రోజు వినియోగించింది లేదు, దాని గురించి మనం శోధించింది లేదు, అర్థం చేసుకున్నది తెలుసుకున్నది లేదు, మన గురించి మనకే తెలియదు. ఇన్ని రకాలుగా నేను తెలుసుకున్నానండి, H2O ఉంటుందని తెలుసుకున్నానండి వాటర్, కానీ వాటర్ అంటే ఏంటో నాకు తెలియదండి అన్నట్టుగానే ఉంటుంది. అంటే ఎందుకు బాబా మనకి అవసరం, ఇవేమీ లేకపోయినా ఎందుకు ఇలా జీవించమంటూ ఉన్నారు అది మళ్ళీ వచ్చేవారని చెప్తున్నాం. అంటే ముందు మాస్టర్ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తూ ఉన్నారు. సరే ఆయన తీసి పక్కన పెడదాం, మన జీవితం ఎలా ఉంది, మన చదువులు ఎట్లా ఉన్నాయి, మన ఉద్యోగాలు సంతోషంగా చేస్తున్నామా, గతి లేక గత్యంతరం లేక చేస్తూ ఉన్నామా, జీవితంలో ఒంటరితనంతో ఉండలేక పెళ్లి చేసుకొని మళ్ళీ దానిలో కాంప్రమైజ్ దానిలో కొట్టుకుంటూ వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మన హోదా కోసం వీటి కోసం కొట్టుకుంటూ ఆరాధనతో చదువుతున్నాము అనేది మనకు మాస్టర్ వినిపిస్తున్నాము. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం దాని గురించి. శ్రీ సచిదానంద సద్గురు సాయి మహారాజ్.